అర్థమైంది. మీకు నా పాత ముఖం ఎంతో ఆనందంగా కనిపిస్తుండేది కదా, అందుకే కదూ నా ఈ గజముఖాన్ని మీరు చూడలేకపోతున్నది. అందుకే ఒకసారి శ్రద్ధగా చూడండి నన్ను. నేను వికారంగా లేను. ఇప్పుడు నేను మరింత అందంగా తయారయ్యాను. నీకు నా మాటల మీద నమ్మకం కలగడం లేదా అమ్మా? అయితే నేను వివరంగా చెప్తాను. నా అందం ఎలా పెరిగిందంటే... ఎంత తీయని మాటలు తనవి. నేను ఆ మాటల్ని ఇంతవరకు ఎందుకు గమనించలేదు? చూడండి, అప్పట్లో నాకు చిన్న ముక్కు, చిన్న చిన్న చెవులు అందంగా ఉండేవి. కానీ వాటి కారణంగానే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డాను నేను. చెవులు మాటలు వినలేదు, నోరు నాకు మించిన పెద్ద మాటలు మాట్లాడింది. చాలు భిక్షుక, చాలు. ఇప్పుడు నేను మీ నోటి నుండి ఒక మాట కూడా వినదలుచుకోలేదు. ఎవరినీ లెక్క చేయలేదు నేను. అందుకే తండ్రి గారికి నా అహంకారం నిండిన శిరస్సును బూడిద చేయాల్సి వచ్చింది.